హలో ఫ్రెండ్స్, ఇవాళ ఫామ్కి వచ్చాము హార్వెస్ట్ కోసం. ఈ మధ్యన మాకు వైజాగ్లో సడన్గా కొంచెం సైక్లోన్ ఎఫెక్ట్ లాగా వచ్చి మాకు గాళ్ళు వానలు ఎక్కువ వచ్చినాయి. ఇంటి దగ్గర పెద్ద తెలియలేదు, బట్ ఇక్కడ ఫామ్ దగ్గర చాలా చెట్లు పడిపోయినాయండి. బొబ్బాస్ చెట్లు, మొన్న లాస్ట్ వీక్ మనం చూసాం కదా వాటర్ యాపిల్, అది మళ్ళీ పడిపోయింది. అండ్ చాలా అన్ని మొక్కలు కూడా, వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా పక్కకు కొరిగిపోయినాయండి. అవి బొబ్బాస్ చెట్లు అయితే మళ్ళీ మనం నుంచోబెట్టినా కూడా అవి మరి ఎంతవరకు నిలబడతాయో తెలీదు. చాలా బాధగా అనిపించింది ఇక్కడ రాగానే. సో ఇవాళ అవన్నీ మీకు చూపించి ఏముంటాయి అవి కోసుకున్నాను. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఇక్కడ గోరుచుక్కుళ్ళు లాస్ట్ వీక్ తాడులు కట్టించాను కదా, తాడులు కట్టించినా కూడా మొత్తం అన్నీ అటు ఇటు పడిపోయినాయండి. ఇగో చెట్లు కొన్ని నుంచుని ఉన్నాయి, దగ్గర నుంచి చూపిస్తాను నిషా. కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే పడిపోయినాయండి. ఇక్కడ చెరుకు కూడా ఇంతకుముందు గట్టిగా కట్టించడం జరిగింది. అదిలతో పాటు లేసిపోయినాయి, పడిపోయినాయి. గాలి ఇటు డైరెక్షన్లో వచ్చినట్టుందండి. పచ్చిమిరపకాయ చెట్లు కూడా చూసారా, అటు వెళ్ళిపోయింది. ఇవన్నీ అటే పొరిగిపోయినాయి, ఇదిగో మొక్కలన్నీ అటు వెళ్ళిపోయినాయి. ఈ వాటర్ యాపిల్ చెట్టు మళ్ళీ పడిపోయిందండి. మొత్తం కొమ్మలన్నీ కట్ చేస్తాం, కొంచెం పైనే ఉంచమాట. ఎందుకంటే ఆకులు అవి ఎక్కువ అయిపోతే గాలి అటు ఇటు కదలటానికి లేకుండా ఉంటే పడిపోతాయని కొమ్మలు మొత్తం కింద అంతా కట్ చేసినా కూడా మొత్తం మళ్ళీ పడిపోయింది. ఇగో పచ్చిమిరపకాయ మొక్కలు, ఇది మనం పైన మట్టి వేయించిన ఇది కదండి, సో నేల మెత్తగా ఉండుంటుంది. ఇగో బొబ్బాస్కాయలు పడిపోయినాయి అన్నమాట. ఏదోలాగా అనిపిస్తుంది నాకు. చిన్నవి మనకే ఎంత అనిపిస్తే పాపం ఇలాంటి సిచ్యువేషన్స్లో నిజంగా ఎక్కువ ఏరియాలో కల్టివేట్ చేస్తున్న ఫార్మర్సు, రైతులు ఎంత బాధ కదా. బొబ్బాస్ చెట్టు చూసారా, ఇది కూడా వంకర వచ్చేసి పక్కకి అయిపోయింది. అక్కడ మామిడి చెట్టు కూడా పడిపోయింది, కొట్టాము. అండ్ ఇటు ఇగో ఇక్కడ మనకి చిన్న చిన్న బుడ్డికి బోల్డ్ కాయలు కాసే చూసారా, చిన్న చిన్నది. పైన ఇప్పుడు ఆ సెట్ అయిపోయినాక పెద్ద కాయలు రావటం స్టార్ట్ అయిందండి, పొడుగు కూడా అయింది. అది ఏకంగా తలనారకేసినట్టు పాపం మొత్తం అంతా తెగిపోయి ఇక్కడ పడిపోయింది. అయ్యో, ఇది చూస్తే మాత్రం నాకు చాలా బాధ వచ్చేస్తుంది. పెద్ద కాయలు స్టార్ట్ అవుతున్నాయండి, చిన్న చిన్నవి అయిపోతున్నాయి. కాయ సైజు కూడా చక్కగా ఇటువరకు లాగా పెద్దవి వస్తున్నాయి అనుకున్నాము, సెట్ అయిందని. ఈ లోపల ఇదిగో పైన గాలి ఎక్కువ వచ్చిందన్నమాట, అదైతే బాగా. బొబ్బాస్ చెట్లు చిన్నవి కూడా ఎక్కువ పపాయ పక్క కొంగిపోయినాయండి. అయ్యో చెట్లు బూడిద గుమ్మడికాయలు వాటి పైకి ఎక్కినాయి. ఇగో 2 చెట్లు ఇక్కడ, ఇవి కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇదిగో ఈ చెట్టు స్ట్రైట్గా ఉండేది కదా, ఈ తీగ మీద వాలింది, ఇది ఏకంగా అటు వెళ్ళిపోయింది. స్ట్రైట్గా ఉండేది, మనం కోసుకునే వాళ్ళం కదా, టూ బ్యాడ్. విషయం చెప్పాలండి, చిన్న అనౌన్స్మెంట్. తెలుగులో
ఏ టు జెడ్ గార్డెనింగ్ కోర్స్ అని లైవ్ సెషన్ చేశాం కదా, దాని తర్వాత ఇంగ్లీష్ కోర్స్ చేస్తానున్నాను. సో ఇంగ్లీష్ కోర్స్ రెడీ అవుతుంది, ఆల్మోస్ట్ సగం రికార్డ్ చేసేసాము. అండ్ ఇవాళ నుండి ఎన్రోల్మెంట్స్ రెడీ అవుతున్నాయి. చాలామంది అడుగుతున్నారు, లైక్ తెలుగు అయినాక మొదలు పెడతానన్నారు, ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చిందని. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 రోజుల్లో కంప్లీట్ చేసేస్తాను కోర్స్ అంతా. అండ్ ప్రతిదీ ఏదైతే తెలుసుకోవాలో, లైక్ గార్డెనింగ్ ఎస్పెషల్లీ వెజిటేబుల్స్ గ్రో చేయడానికి మీరు మైండ్లో ఉంచుకోవాల్సినవి, అండ్ ఆల్సో మీకు హెల్ప్ అయ్యే పాయింట్స్ అన్నీ కూడా నేను ఆ కోర్స్లో ఇంక్లూడ్ చేసి పెడుతున్నాను. లైవ్ సెషన్స్లో కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలా బాగా అనిపించింది, లైక్ అది హెల్ప్ఫుల్గా ఉందని. సో ఒకవేళ ఇంగ్లీష్ రికార్డెడ్ కోర్స్ ఎవరికన్నా కావాలంటే నేను కమ్యూనిటీలో లింక్ ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్స్లో లింక్ పెడతాము. ఎన్రోల్ అవ్వాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవ్వండి. అండ్ ఆల్సో మీకు తెలిసిన వాళ్ళకి, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ అలాగా ఉంటారు కదా, సో అండ్ నాన్ తెలుగు వాళ్ళు లైక్ అదర్ ప్లేసెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా మీరు సజెస్ట్ చేయండి. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు. ఒక బోర్డు పెట్టుకుని ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంగ్లీష్లో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఆకలి కూడా తీరిపోయింది ఈ కోర్సెస్ ద్వారా. సో ఎంజాయింగ్ దిస్ అండి, లైక్ ఈ కొత్త ఫేజ్ కూడా ఇది చాలా ఛాలెంజింగ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు చాలా ఉత్సాహంగా, కొత్త విషయాలు కదా, సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సాటిస్ఫాక్షన్ కూడా, లైక్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా, సో మనం తీసుకున్న ప్రతి రూపాయికి అవతల వైపు వాల్యూ యాడ్ చేయాలని తప్పనితో చేస్తున్నాను. బాగా వస్తున్నాయండి. సో స్టార్ట్ చేసేద్దాం. బెండకాయలు ఈ వీక్ స్టార్ట్ అవుతున్నాయి, కొంచెం వస్తాయి. నాకు ఇంకా రికవర్ అవ్వలేకపోతున్నాను. దేవుడు కూడా ఫోన్ పనిచేయట్లేదు, మేము వచ్చామని కూడా తెలీదు, రాలేదు. సో దేవుడు వస్తే కానీ తెలీదు, ఏంటి మళ్ళీ నుంచో పెడితే ఏమన్నా మళ్ళీ సెట్ అవుతాయా ఏంటో తెలీదు, ఏదో చూసి వెళ్ళాలి. ఓకే, సో కోసేద్దాం. బెండకాయలతో స్టార్ట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ హార్వెస్ట్ అవుతుందండి. ఫస్ట్ హార్వెస్ట్ అవుతుంది, కొంచెం కాయలు స్టార్ట్ అవుతాయి, ఎక్కువ కాదు కానీ ఏవో. వేసారా బెండకాయలు చాన్నాళ్ళు అయింది మనం కోసి హార్వెస్ట్ చేసి, ఒక 4 నెలలు అయిపోయిందేమోనండి. ఓకే, అంతే, 4-5 కాయలు వచ్చినాయి. సో కొంచెం కాయలు వచ్చినాయండి బెండకాయలు. ఓకే, బొరబాటీలకు వద్దాం. లాంగ్ బీన్స్,
ఇవాళ ఇవి లాస్ట్ వీక్ కన్నా కొంచెం బెటర్. ఎలకలు తినేస్తున్నాయండి, చిలకలు అవి తింటున్నాయి. మేము ఉండగానే 2-3 సార్లు సాకి వచ్చినప్పుడు మేము లోపలికి వెళ్ళి అక్కడ స్నిఫ్ చేయడం చూసాము. తర్వాత ఈ దేవుడు వాళ్ళు కుక్కలు కూడాను, బయట డాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా వచ్చినప్పుడు ఆ లోపలికి వెళ్తాయి. ఏంటా అని చూస్తే ఎలకలు పరిగెట్టుకుని ఇవి పట్టుకుని కూడా అక్కడి వరకు పరిగెత్తుతాయి. తీగ ఎటు నుంచి అటు వెళ్తుందో. చాలా పొడుగుంది. చాలా బాగా ఉన్నాయండి, పెద్ద సైజులో. ఓకే, సో ఇవాళ ఇన్ని వచ్చినాయండి. అండ్ ఇవాళ ఏమీ చిలక కొట్టుడేం లేకుండా వచ్చినాయి. ఒక్కటే కింద ఉన్నది ఒక్కటే డ్యామేజ్ అయింది. ఓకే, చాలా బాగా వచ్చినాయి. ఒక 1/2 kg పైన 3/4 kg ఉంటాయి, ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి. బట్ చాలా ఎక్కువ వచ్చినట్టు. ఇక్కడికి మొదటికి వేరుల దగ్గర విరిగిపోయిందండి. మొన్న దెబ్బకే పడిపోయినప్పుడే అది లోపల విరిగిపోయింది. చెక్క విరిగిపోతే ఎలా ఉంటుందో అలాగా. చూపించాము నిశాంత్ ఒకసారి. సో ఇది కష్టమే, అంత సెట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ కాసేది. ఇప్పుడు ఇది ఇటు పడిపోతే ఇటు నుంచోబెట్టామా, ఇప్పుడు అటు పడిపోతుంది. అదిగో విరిగిపోయింది. ఇక్కడ వాటర్ యాపిల్ చెట్టు ఒకటి మైనస్. కట్ చేసేస్తే ఏమన్నా చిగుర్లు వస్తాయేమో చూడాలి మరి. కాకరకాయలు కూడా ఉన్నాయి, కాకరకాయలు కూడా కోసేద్దాం. గడ్డి ఇలా వారం తీస్తున్నాం, మళ్ళీ వారానికి ఇంకో మడిలో తీసేటప్పటికి పాత మడి మళ్ళీ వచ్చేస్తుందండి. బూడిద గుమ్మడికాయ కోసేద్దామండి ఇవాళ. ఇది ఇంకా ముదిరిపోయింది, మళ్ళీ గాలి వానికి పడిపోయింది అనుకోండి,
మనం వచ్చేటప్పటికి మళ్ళీ కుళ్ళిపోతుంది. ఆకులు అవి ఎండిపోయినాయి చూసారా. ఓకే, బాగా తయారైంది. ఇంకొక 2 ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఇవి చూసారా మష్రూమ్స్ చెక్క మీద వచ్చినవి. వర్షాలు పడుతున్నాయి కదా. అక్కడ దొరికింది. తీగలు అయితే బాగా వస్తున్నాయి, మరి చూడాలి. కనపడట్లేదు కూడా అసలు ఇందులో ఎక్కడున్నాయో ఏంటో. అండి చిన్న చిట్టి కాకరకాయలండి, విత్తనాలు పెట్టాము. అదిగో ఆ పండుకాయ కూడా తీ లక్ష్మి, ఎండిపోయినవి కూడా తీ, ఇంకో చోట పెడదాం. ఇక్కడ ఎండిపోయి ఉన్నాయి చూడు, ఇందులో విత్తనం లేదు. ఇంటి దగ్గర ఉంది, ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టామన్నమాట. కానీ దీని జర్మినేషన్ రేటు చాలా తక్కువ. ఇక్కడ ఎండిపోయింది చూడు, ఇక్కడ ఎలాడుతుంది. ఇదిగో ఇది ఇదిగోండి. ఓకే, ఇలాగ చక్కగా ఫ్రై చేసేసుకుంటే ఎంత బాగుంటాయో. లక్ష్మి ఆ కింద వేసి ఇగో మట్లో కప్పెట్టేసి ఆ గింజ తీసేసి పడిపోయింది. దొండకాయలు కోద్దాం. ఇవి కూడా అటు వెళ్ళిపోయిందండి కొంచెం, పాదులు కూడా. ఇవన్నీ దొండకాయలు అటు ఇటు పాకుతున్నాయి కాబట్టి ఆలోచిస్తున్నాం కదండి. లేకపోతే ఒకసారి అన్నీ తీసేసి మళ్ళీ వర్షాకాలంలో ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి మనం. ఇదిగోండి ఇంకొక 2 బూడిద గుమ్మడికాయలు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. యాక్చువల్లీ ఈ చెట్ల మీద పైన ఉండాలి, గాలివాన వచ్చింది కదా, డ్యామేజ్ అవుతాయో ఏంటో చూడాలి. ఇవైతే మనకి జ్యూస్కి సరిపోతాయి, కోసుకోవచ్చు. ఒడియాలు పెట్టాలంటే మాత్రం కొంచెం ముద్రాలి టెంక్ అదిను. ఆ బూడిది మొత్తం గ్రేయిష్గా వైట్ కలర్లో వచ్చేసినాక, టెంకి గట్టిపడినాక అప్పుడు బాగుంటుంది. ఇది కొంచెం గట్టిగా ముదిరిపోయింది. సీడ్స్కిను పీచ్కి వదిలేద్దాం. ఇక్కడ ఓకే, అటువైపు కూడా వెళ్ళిపోయినాయి, చూద్దాం.
ఇవన్నీ పడిపోయినాయి, ఒకటేంటి అన్నీ పడిపోయినాయి. పోయినాయి. ఇవి నాకు డౌటే, పండవేమో. కాకపోతే పచ్చి కూరలు వండుకోవచ్చు, పచ్చివి ఏమన్నా టూటీ ఫ్రూటీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. కానీ మనకి చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే అవన్నీ సేల్ అవుతాయండి. మా వాళ్ళు ఎవరో తినరు, ఇంకేం పనికిరావు, వదిలేస్తున్నాను. వేస్ట్ ఇవాళ. ఓకే, ఇది కలర్ వచ్చిందా? తోటకూర పెద్ద లావు. ఓకే, సో మనం ఇది చిన్న చిన్నవి వాడుకోవచ్చు. ఇది ఇది ముదరదని అనుకుంటున్నాను నేను. పులుసుకు బాగానే ఉంటున్నాయండి. నేను ఈ మధ్యన ఏ పని. ఓకే, ఎందుకు కట్ చేశానంటే ఇప్పుడు చుట్టూ చిగురులు వస్తాయి కదా, అవి మనకి యూజ్ అవుతాయి. ఒకవేళ ఇది ముదిరి మధ్యలో పనికి రాకపోయినా చుట్టూరు పనికి వస్తాయి. అండ్ ఇప్పుడు కొత్తగా మనకి చిగురులు వస్తాయి, అలా కట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, कोई मान्या. ఓకే, తోటకూర సరిపోద్ది నాకు. పింక్ అండ్ రెడ్. ఇవి ఎండల వల్ల పెద్దగా పెరగలేదండి, ముల్లంగి రాడిష్, బట్ నాకు సాంబార్లోకి సరిపోతాయి. దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు కూడా కోసేద్దాం. పండు మిరపకాయలు కోస్తున్నాను. పండు మిరపకాయలు లాస్ట్ వీక్ బ్యాచ్ ఎండబెట్టేశానండి. ఒక 1/2 kg వరకు, 1/2 kg పైనే
నాకు ఎండుమిరపకాయలు రెడీ అయిపోయినాయి, చెప్పాను కదా. ఇవన్నీ అటు వాలిపోయినాయి పచ్చిమిరపకాయ మొక్కలన్నీ. కొంచెం అంట నిశాంత్ దగ్గరగా అంట తీయమని కామెంట్స్లో పెడుతున్నారు, చూసుకో. కొన్ని అంటే ఆ మొక్కను కూడా ఒక్కొక్కసారి చూపించండి, హార్వెస్ట్ బాగుంటుంది, అది మాకు దగ్గర నుంచి వస్తే ఇంకా అర్థం అవుతుంది కదా అని పెట్టారు, మొన్న కామెంట్స్ చదివాను. ఇది అటు ఇటు కదులుతున్నాం అనుకోండి, వీడియో కూడా స్టెబిలైజేషన్ బాగోదు, చూడటానికి తలనొప్పి వచ్చినట్టు ఉంటుందని ఇంకా ట్రైపాడ్ పెట్టుకుని కొన్నిసార్లే బాగా దగ్గరికి వచ్చి తీస్తున్నాడు. ఇవి కూడా అయినాయండి, మర్చిపోయాను. ఈ రౌండ్వి కూడా చెప్పాను కదా, ఈసారి ఈ రౌండ్ ఎండుమిరపకాయలు తాలింపులకి చేయాలని. ఇవి కూడా ఒక 1/2 kg పైన అయినాయి. బట్ ఇలా పండు వాటిల్ని వదిలేసాం అనుకోండి కొయ్యకుండా, కాపు తగ్గిపోతుంది. అంటే ఇంకా కంటిన్యూస్ కోస్తూ ఉంటే ఎక్కువ కొత్తవి కూడా వస్తాయి. కట్ చేయలేదనుకోండి హార్వెస్ట్లో ఆగిపోతుంది. ఈ వారం ఎందుకో బీరకాయలే కనపడలేదు నాకు, అది చెట్లో కనపడలేదు, అర్థం అట్లా బాగా గుబురుగా ఉంది, లోపలికి వెళ్ళలేదు. అమ్మా ముందు పగిలింది. ఇవి చూడండి, ఎక్కువ కాపు ఉన్న వాటికి కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి. మనం కోస్తూ ఉంటే సైజు కూడా చక్కగా పెద్దవి అవుతాయి. చాలా వేడిగా హ్యూమిడ్గా ఉందండి వాతావరణం, వర్షం పడేటట్టు ఉంది, కారుతూనే ఉన్నాయి మాకు. లక్ష్మి దొండకాయలు కోస్తుందండి. ఉన్నాయా లక్ష్మి వారం? జాగ్రత్త తగులుద్ది. గోరుచుక్కుళ్ళు పడిపోయినాయి, ఉన్నాయన్న కాయలు ఉంటే అవి కూడా కోసి అటు వెళ్తున్నావు కదా, చూపించి నిశాంత్. గోరుచుక్కుళ్ళు పడిపోయినాయి కదా. ఇదిగోండి, కనపడుతుందా? ఇన్ని పండుమిరపకాయలు వచ్చినాయి, ఇంకా ఉంటాయి వేరితే. అదా కోసాయి, పెద్దగా తయారవ్వలేదుగా, కోసాయి. పాదులు పోయినాయి, చేడొచ్చేసి.
అండి. పైకి ఎక్కొద్దులే. ఇది పనికి వస్తుంది. ఇది ఆ పైన లావుది. ఇది తీయటానికి గడ్డి బాగుంది. ఇప్పుడు అవన్నీ ఏమున్నాయో ఏంటో కూడా కనపట్ల. వస్తున్నా. కింద వరకు అలాడుతున్నాయి అటువైపు. ఇంకెక్కడమ్మా? యా, ఇది చిన్నగా ఉంది. ఇవాళ కూడా చాలా ఎక్కువ కాయలు ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి కానీ మాకు అందట్లేదు. కొన్ని అవతల వైపు పడిపోయినాయి. కుక్కెం పెట్టి లాగుతుంటే కొమ్మలు ఇరిగిపోతున్నాయి. వాళ్ళ దేవుడు రాలేదు కదా, సో రేపు మళ్ళీ వస్తాము. మిగిలిన పైనవి పైన షెడ్ ఎక్కి కోస్తున్నాడు దేవుడు. సో అలా రేపు కూడా మనకు కొంచెం వస్తాయి. ఓకే, ఇవాళ కూడా బోళ్ళని వెళ్తాయి డిస్ట్రిబ్యూషన్కి. దోసకాయ అండి, చూసుకోలేదు. ఇప్పుడు దేవుడు వచ్చినాక చూపించాడు. ఓకే, ఇక్కడ ఒకటి, ఈ పైన ఒకటి ఉంది చూడు. ఇరుక్కుపోయింది ఇందులో. ఇది ఇది దాని షేప్ కూడా మారిపోయింది. లాగు దేవుడు కొంచెం. ఇదిగో ఏంటి నాన్న, ఇదిగో నాన్న ఏంటి అది పచ్చిది. ఇంకా ఇదిగో ఇది ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్. లాస్ట్ ఇయర్ చూసాము కానీ మొగ్గ నిలబడలేదు కదా, సో ఈ ఇయర్ హోప్ఫుల్లీ ఉంటుందని అనుకుందాం. ఇదిగోండి ఇది. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా చాలా బాగానే వచ్చినట్టు. బీరకాయలు మిస్ అయినాయి. వాళ్ళు ఏమేమి కోసం అంటే నేతి బీరకాయలు కొంచెము, ఒక బీరకాయ, పండుమిరపకాయలు, బొరబాటీలు, దొండకాయలు, కాకరకాయలు, దెన్ ఏంటవి బెండకాయలు, బొబ్బాసకాయలు, ఎర్ర గోంగూర, పచ్చ గోంగూర కూడా కోద్దాం అనుకుని మర్చిపోయాను. తోటకూర చిన్నవి, పెద్దవి 2 రంగులు, పింక్ అండ్ రెడ్. ములక్కాయలు బాగా వచ్చినాయి. బూడిద గుమ్మడికాయ రెడీ అయిపోయిందని కోసం, అంటే పాది ఎండిపోయినా కోద్దాం అనుకున్నాం. బట్ గాలి వానలు ఎక్కువ వస్తున్నాయి కదా, ఒకవేళ పగిలిపోతుందేమో పడిపోయి అని కోసేసాం. రాడిష్లు. ఓకే, సో ఇది వాళ్ళ హార్వెస్ట్ అండి. ఇవాళ రాగానే ఆ మొక్కలన్నీ పడిపోవటం చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇప్పుడు కూడా ఆ లోనే ఉన్నాను. బట్ నో ప్రాబ్లం. అది వాటర్ యాపిల్ మొక్క అయితే కిందకి విరిగిపోయింది. పోయినసారే విరిగిపోయింది, మేము చూసుకోలేదు. సో ఇప్పుడు అక్కడికి కింద వరకు కట్ చేసేసాము. చిగురులు ఏమన్నా వస్తే వచ్చే అవకాశం కూడా ఉంది యాక్చువల్లీ. సో
యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్కి బోల్డ్ కాపు కాస్తుందేమో అనుకున్నాను, బట్ నో ప్రాబ్లం. మళ్ళీ ఈ సీజన్ అలాగే అయిపోయింది కదా, మళ్ళీ సీజన్కి మళ్ళీ పెరుగుతుంది. ఓకే, సో ఇది వాటి హార్వెస్ట్ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు.